వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రేమికులకు ఓయో బిగ్ షాక్. పెళ్లి కాని వాళ్లకు ఓయోలో రూమ్స్ ఇవ్వమంటున్న ఓయో యాజమాన్యం. ఓయోలో స్టే చేయాలంటే మీరు భార్యాభర్తలై ఉండాల్సిందేనా? ఓయో బహుశా ఆ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక యువతకు అయితే ఆ హోటల్ గురించి అడిగితే పూసగుచ్చినట్టు చెప్పారు. తాజాగా ఓయో గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి. మరి ఏంటి ఆ ఓయో స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. తాజాగా ఓయో సంస్థ నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. పెళ్లి కాని వారికి ఇక మీదట ఓయోలో రూమ్స్లు ఇచ్చేది లేదని సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కొత్త చెక్ ఇన్ పాలసీ అమల్లోకి తెస్తున్నట్లు సమాచారం. ఇకపై పెళ్లి కాని యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్ కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ అడగనుంది. సరి అయిన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ ను తిరస్కరించే అధికారాన్ని పార్ట్నర్ హోటల్స్ కు ఇస్తున్నట్లు ఓయో చెప్పుకొచ్చింది. మొదటగా యూపీ మిరిట్లోని ఓయో భాగస్వామి హోటల్స్ లో చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రాండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీ దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓయో చెక్ ఇన్ రూల్స్లో మార్పులపై కంపెనీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సురక్షితమైన బాధ్యతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో కట్టుబడి ఉంటుందని కంపెనీ సీఈఓ రితేష్ అగర్వాల్ తెలిపారు. గత కొంతకాలంగా ఓయో రూమ్స్లో యువత విచ్చలవిడిగా అనేక పర్యాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, యువత ముఖ్యంగా పెళ్లి కాని వారు రూమ్లు తీసుకుని తమ డేటింగ్లకు అడ్డగా మార్చుకున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. న్యూ ఇయర్ వేడుకల్లో ఓయో రూమ్స్ కు ప్రేమికులు క్యూ కట్టారు. 2025 ఏడాదికి న్యూ ఇయర్ కి 10 లక్షల మందికి పైగానే ఓయో రూమ్స్ కి బుక్ చేసుకున్నట్లు యజమాని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఓయో రూమ్స్ పై విమర్శలు వినిపించాయి. కాగా వాళ్ళందరూ కూడా యువకులు ఎక్కువగా అందరూ పెళ్లి కాని వారు ఉండడం గమనార్హం. దీంతో ఓయో వేదికగా యువత సెక్స్ కోసం వినియోగించుకునేందుకు వస్తున్నట్లు ఆ సంస్థ నిర్ధారించింది. మరోవైపు చాలా మంది ఓయోలో సీసీ కెమెరాలు అమర్చి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాతో రిలీజ్ చేయడం, వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా కేసులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో ఓయో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.